మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ కొలిపాక సంపత్. పెద్దపల్లి 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక సంపత్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాలు కోల్పోయిన వృద్ధుడు రాజేశంకి 2000 పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి పెన్షన్ వచ్చే వరకు నేనే పెన్షన్ 2000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి నెల పెన్షన్ రూపంలో అందజేస్తానని, అలాగే వార్డు ప్రజల కొరకు ఎప్పటికీ నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. దరఖాస్తు ఇవ్వండి, పరిష్కారం దిశగా నేను తీసుకువెళ్తాను. కలిసి నడుద్దాం, వార్డును అభివృద్ధి చేసుకుందాం. మీ వెంటే నేను ఉంటాను. మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు వేల్పుల రాజేశం, బూతగడ్డ తిరుపతి, మౌటం శంకర్, మౌటం ఆశాలు, వేల్పుల కనకయ్య, గంగుల సంతోష్, వేల్పుల సంతోష్, యాదగిరి, నర్సయ్యలు పాల్గొన్నారు. ప్రజలకు మరియు 18వ వార్డు ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేము అప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం నెలకి 2000 పెన్షన్ గవర్నమెంట్ నుంచి వచ్చే వరకు ఇస్తామని హామీ ఇచ్చినాము. అప్పుడు దానిని ఈరోజు మేము అమలు చేస్తూ గవర్నమెంట్ నుంచి పెన్షన్ వచ్చే వరకు మేము మా జేబులో నుండి 2000 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాము. అలాగే మేము ఇచ్చిన హామీలలో కుక్కర్స్ మరియు వాషింగ్ మిషన్ కూడా త్వరలో అందరికీ అందజేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిని ఎవరు అన్యతగా భావించకూడదని మేము కోరుకుంటున్నాము. మేము నెలకు 2000 పెన్షన్ గవర్నమెంట్ నుంచి వచ్చే వరకు మేము మా సొంత డబ్బులు ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాము. 18వ వార్డు ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడతానని నేను హామీ ఇస్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా నా ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసినా కానీ మీకు ఏ అర్ధరాత్రి అయినా మీ ముందుకు వచ్చి నేను మీకు ఏ సహాయమైనా చేయగలనని కోరుతున్నాను. రాజేశం ఎలక్షన్ల ముందు కొలిపాక సంపత్ పెన్షన్ నాగరికి వచ్చి నెలకు 2000 రూపాయలు పెన్షన్ వచ్చేవారు గవర్నమెంట్ ఇచ్చే వరకు నాకు ఇస్తా అన్నారు. దాని ప్రకారం ఇవాళ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. వారికి నేను కృతజ్ఞ రుణపడి ఉంటాను చెప్తున్నాను.